హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అలాగే మనకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు అమౌంట్ రావాలంటే మాత్రం మరి రైతులు అందరూ కూడా థంబ్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. మనం పీఎం కిసాన్కి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నాం కదా, మరి దీనికి కూడా సపరేట్గా ఈకేవైసీ చేయాలంటే అన్నదాత సుఖీభవ పథకానికి కూడా సపరేట్గా ఈకేవైసీ అనేది చేయాలండి. ఓటీపీ ద్వారా నమోదు చేసుకునే అవకాశం లేదు కాబట్టి కేవలం ఈ ఈకేవైసీ అనేది మనం థంబ్ ఆధారంగా మాత్రమే నమోదు చేయాలి. కనుక ఈ పథకానికి అర్హత పొందాలంటే మనకి రైతు సేవా కేంద్రం వద్ద మీరు థంబ్ అథెంటికేషన్ మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ వద్ద అయితే థంబ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మనకి ఓటీపీ ఆప్షన్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే మీ సచివాలయంలో కానీ లేదంటే రైతు భరోసా కేంద్రంలో కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర అయితే ఈ థంబ్ కంప్లీట్ చేసుకోండి. ఈ థంబ్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది మనకి రిలీజ్ చేసేటప్పుడు డబ్బులు పడతాయి. మిగతా వారికి అయితే పడవండి, ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళకి. సో పీఎం కిసాన్ థంబ్కి ఈ థంబ్కి అసలు సంబంధమే లేదు, సపరేట్గా అయితే చేయించుకోవాలి. సో మరి మనకి దీనికి సంబంధించి అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఇంతకుముందు మనకి 20వ తేదీన అమౌంట్ రిలీజ్ చేస్తారు అని న్యూస్ ఆర్టికల్లో వచ్చింది కదా. మరి ఈరోజు న్యూస్ ఆర్టికల్లో మనకి ఏలూరు జిల్లాకి సంబంధించి మనకి పెదవేగి మండలం మంగూరులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏరువాక పౌర్ణమి ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే మనకి ఈ నెల 21న తొలి విడతలో 7,000 జమ చేస్తామన్నారు. అంటే పీఎం కిసాన్ 2,000, మనకి అన్నదాత సుఖీభవ 5,000 కలిపి ఈ నెల 21న అమౌంట్ క్రెడిట్ చేస్తామని చెప్పడం జరిగింది. న్యూస్ కూడా వచ్చింది. మనకి ఇంకా డేట్ అయితే పీఎం కిసాన్కి సంబంధించి అక్కడ వెబ్సైట్లో అయితే అప్డేట్ అవ్వలేదు. సో ఒకవేళ మనకి 20 ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు 21 చెప్పారు. పీఎం కిసాన్ కూడా 21నే రిలీజ్ చేస్తే సో అప్పుడే మనకి అన్నదాత సుఖీభవ కూడా అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో మరి పీఎం కిసాన్ ఏమైనా డేట్ మార్చితే మాత్రం మన స్టేట్ గవర్నమెంట్ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డేట్ అయితే మార్చుతుంది. సో అలాగే మనకి లిస్ట్ అయితే వచ్చింది. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇది మీ రైతు భరోసా కేంద్రం వద్ద అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరే ఉంటుంది. సో మరి అగ్రికల్చర్ అసిస్టెంట్ మీకు రైతు భరోసా కేంద్రం వద్ద కానీ సచివాలయంలో కానీ ఎలిజిబుల్ ఉంటారు. సో మీరు ప్రతి ఒక్కరు అయితే తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.